రెండ చింతల ప్రాంతం అంతా కూడా నేను ఆయన కలిసినప్పుడు వస్తే ప్రతిరోజు ఏదో ఒక వీధిలో స్వార్థీకరణ చేస్తానే ఉంటారు. చాలా గొప్ప విషయం. మనం ఎప్పుడన్నా వెళ్ళామంటే బహుశా నాకు తెలిసి మనం వెళ్ళలేదు. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని తీసుకొని సంఘస్థులు లేదా దైవజనులను కలుపుకొని ఆ రెండ చింతల ప్రతి వీధి తిరిగారంట. దేవునికి స్తోత్రం. రెండ చింతలు చాలా పెద్దది కదా. అక్కడ ఆంటీకి సెలవు ఆంటీకి బాగా తెలుసు, వాళ్ళ ఊరు అదే కదా. ఆ ఊర్లో ప్రతి ఏమైంది స్ట్రీట్ అంటే ప్రతి ఒక్క వీధి కూడా తిరిగి వారు చక్కగా సువార్త చేసుకుని వస్తున్నారు. ఆ గ్రామాలే కాకుండా పక్కన ఉన్న గ్రామాలు కూడా ఈ మధ్య కాలంలో దైవజనులు మరి సువార్థీకరణ చేస్తున్నారు. వారు గొప్ప పరిచయం చేస్తున్నారు. వారు మన మధ్య ఉండటం చాలా మనకి ఆశీర్వాదం, చాలా దీవెనకరం. కనుక వారు చక్కటి సందేశాన్ని అందిస్తారు. ఈ సమయానికి మనందరం కూడా వచ్చాము. ఈ సమయంలో చక్కగా వినాలి. పిల్లలైతే అడ్డీ తిరగకూడదు, పెద్దలైతే నిద్రపోకూడదు, మధ్య వయసు వారైతే అప్పుడప్పుడు మంచి వాక్యం ఏదన్నా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అమూలమైన సమయాన్ని దైవజనులైన మరి రెవరెండ్ పేతురాయి గారికి ఈ యొక్క టైంని అప్పగిస్తుంది. మనందరము ఇక్కడ చేయడానికి ప్రభు ఒక చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నిజంగా ప్రత్యేకమైనటువంటి కోరికల్లో కలుసుకున్నట్టుకు ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభు నామానికి ఘనత చెల్లిస్తున్నాను. మరి సమయన మరి గొప్ప ప్రయోజనులు స్వచ్ఛనయ్య గారు వారు ప్రేమించి నన్ను ఆహ్వానించినందుకు ప్రయోజనం ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే యేసుక్రీస్తు పునరుద్ధాన సంఘస్థులందరైనటువంటి మీకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం అండి. మరి ప్రత్యేకమైనటువంటి మరి పునరుద్ధాన సంఘ సువార్త కూడికల్లో ఈ రీతిగా కలుసుకొని ప్రభు నామాన్ని కనపరిచే గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. మరి మనం చివరిగా ఆరాధిస్తూ పాటను పాడుకున్నాం. ఆ పాటలో ప్రేమ శాశ్వతమైనది, యేసయ్య ప్రేమ. ఈ లోక ప్రేమ అంతా ఎలాగంటే మంచిగా ఉంటే ప్రేమ, లేకపోతే ద్వేషం. ఒక ప్రియుడు ఒక ప్రియురాలకి ఉత్తరం రాశారంట. మరి నేను ఫలానా పార్కులో నిన్ను కలుస్తాను, సహారా ఎడారైనా నీకోసం దాటొస్తాను, సముద్రాలైనా దాటొస్తాను, ఎన్ని కొండలైనా దాటొస్తాను, కానీ 6 గంటల సమయంలో ఏదైనా తుప్పరపడితే మాత్రం నేను రాలేనన్నాడు. అర్థమైందండి. ఈ లోక ప్రేమ ఎలాంటిదంటే అది ఒక తుప్పరికి ఓడిపోయేటువంటి ప్రేమ. మన యేసయ్య ప్రేమ చెప్పండి ఎలాంటి ప్రేమ? శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి మరి ఆరాధనలో ఎలాంటి శ్రేష్టకరమైనటువంటి పాటలు మనం మరి శాశ్వతం నిలిచేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అట్టి ప్రేమలో దాగి ఉండటానికి ప్రభు మనకు చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని మనం స్తుతిస్తాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని 84వ కీర్తన, దేవుని వాక్య భాగంలో నుండి 84వ కీర్తనను ధ్యానం చేసుకున్నాండి. దయచేసి అందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 84వ కీర్తన 1వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా,
నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రియమైనటువంటి వల్ల ఈ వాక్యము కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. సహజంగా కొన్ని పాటలు కానీ కవితలు కానీ ఊహాలోకాల్లో ఊగిసలాడుతూ మరి కళలో తేలాడుతూ సహజంగా కీర్తనలు రాస్తూ ఉంటారు. అయితే ఈ కోరాహు కుమారులు మాత్రం అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తనలు. సహజంగా మనం చూస్తూ ఉంటాము, ఏదో ఆలోచిస్తూ రాస్తూ ఉంటాం కొన్ని పాటలు కానీ కవితలు కానీ. కానీ కోరాహు కుమారులు మాత్రము అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తనలు. ఇక్కడ సుమారు 150 కీర్తనలలో 11 కీర్తనలు కోరాహు కుమారులు రాస్తూ వచ్చారు. ఇక్కడ ప్రభువుని ఎంత మనోహరంగా ప్రభువుని స్తుతిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచింది. నిజంగా వీరి జీవితాల్లో మందిర అనుభవాన్ని వారు సంపూర్తిగా హృదయపూర్వకంగా అనుభవిస్తున్నారు. అంటే వారి పితరుల నివాసాలు, వారి తల్లిదండ్రులు కట్టించినటువంటి నివాసాలు ఎంతో అందమైనవి, శ్రేష్టకరమైనవి. కానీ ప్రభు నివాసములు ఎంత రమ్యములో, ప్రభు నివాసములు ఎంత ఆనందమో, ప్రభు నివాసము చూడవలనని వారి ప్రాణమంతా ఆశపడుతున్నది. ప్రియమైనటువంటి ఒక ఈ కోరాహు కుమారుల గురించి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కోరాహు కుమారులు వారి తల్లిదండ్రులు వారు లేక వారి పితరులు ప్రభువుకు వ్యతిరేకముగా ఉన్నారు. ప్రభు ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, ఒక మాటను కోరాహు కుమారుల గురించి జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్దాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరాహు కుమారుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారి స్థితి, వారి పరిస్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 16వ అధ్యాయం 1వ వచనం, ముని మనవడును కాహాతుకు మనవడును ఇస్సాహారు కుమారునకు కోరాహు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం 8వ వచనంలో మళ్ళా 8వ విషయానికి 8వ వచనానికి వద్దాం. మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేటుకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచటయు మీకు అల్పముగా కనబడునా. ప్రియమైనటువంటి కోరాహు సంతతిని దేవుడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే మందిర సేవ నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, దేనికి ఏర్పాటు చేసుకున్నాడండి? మందిర సేవ నిమిత్తమై. అయితే మీరు మోషేకు వ్యతిరేకముగా ఉండి, మోషేకు మేము కూడా యాజకత్వము చేయాలని వారు ఎదురు తిరుగుతున్నటువంటి వారు ఉంటున్నారు. అప్పుడు మోషే వారికి చెప్పారు, అయ్యా, మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు. ప్రభు మీకు ఇచ్చిన పరిచర్య గొప్పది. కాబట్టి మీరున్నటువంటి స్థితిలో, ప్రభు మీకు అప్పగించినటువంటి పనిలో మీరు నమ్మకముగా ఉండుడి. ఈ రీతిగా ప్రభు స్పష్టంగా వారికి తెలియపరిచాడు. కానీ వారు ఒక 250 మంది మరి మోషేకు వ్యతిరేకముగా వచ్చినందువలన దేవుని ఉగ్రత వారి మీదకి ఎట్లా వచ్చిందో జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండము గమనించినట్లయితే సంఖ్యాకాండము
32వ వచనము 16వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. ప్రియమైనటువంటి వారు ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి. వారి కోరాహు ఇప్పుడు కోరాహు కుమారులు ఈ కీర్తనలు ఎట్లా రాశారు అనేటువంటిది ఇక్కడ మన ప్రశ్న అయినది. కోరాహు సంబంధులందరూ భూమి నెరవేర్చి అందరూ మించినందున భూమి చాలు. ప్రియమైనటువంటి దేవుడు వారిని శేషముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందరు చెప్పండి, దేవుడు వారిని శేషముగా ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఈ భాగాన్ని అన్వయించుకోవాలి. మన పితరులు ఎన్నెన్నో పాపములు చేసి ఉన్నారు, మనం ఎన్నో పాపములు చేసి ఉన్నాము. మనం అనేక పరిస్థితులు మనల్ని అటకాయించినాయి. కాని రోగాలు ఎన్నో మన మీదకి తాండవం చేసినాయి. కానీ మన మీదకి దండుగా దిగినాయి. కానీ ప్రభు తన శేషముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు బట్టంటే తనాడు శేషముగా కోరహ కుమారులను ప్రభు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. ప్రభు ఈ భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచినాడంటే మనం ప్రభువుని ఎంత స్తుతించాలి. అందుకే కోరహ కుమారులు మళ్ళా 84వ కీర్తనకు వస్తే వారు ఎంతగా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తనకి మళ్ళా వచ్చినట్లయితే వారు ఎంత హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 84వ కీర్తన మనం గమనించినట్లయితే 3వ వచనములో సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు కట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇక్కడ కోరహ కుమారులు అంటున్నారు, నా రాజా నా దేవా. నా అనే మాట ఎప్పుడు మనం పలుకుతామండి. మనం ఎప్పుడైతే వెల ఇచ్చి మనం ఒక వస్తువును కొంటామో సంపాదించుకుంటామో, ఇది నా స్థలము, ఇది నా బైకు, ఇది నా కారు, ఇది నా ఇల్లు. ఇప్పుడు కోరహ కుమారులు ఎవరిని అట్లా సంబోధిస్తున్నారు? ప్రభువుని సంబోధిస్తున్నారు. నా ప్రభు, నా రాజా, నా దేవుడు. అంటే లోకములో ఎన్నో ఉన్నవి, కానీ సజీవుల లెక్కలో ప్రభు వారిని ఉంచారన్నటువంటి ఒక గొప్ప అనుభూతిని వారు కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకే ఇక్కడ తారాడుచున్నటువంటి పిచ్చుకల వలె మేము ఉన్నప్పుడు, కాబట్టి తారాడుచున్నటువంటి పిచ్చుకలు, వారి పితరులు, వారి తల్లిదండ్రులు అందరూ భూమిని నెరవేర్చి అందరూ ఆ మృంగివేయబడుతున్నప్పుడు వీరు తారాడుచున్నటువంటి పిచ్చుకల వలె ఆ గురి లేని వారిగా, వారు గమ్యము లేని వారిగా తారాడుచున్నప్పుడు దేవుడు వారికి ఎక్కడ నివాసం ఏర్పాటు చేశాడు చెప్పండి? దేవుని బలిపీఠం మీద. ఈ రాత్రికాల సమయంలో కూడా మన జీవితంలో గురి లేనటువంటి నిన్ను, గుడ్డితనములో ఉన్నటువంటి నిన్ను, గమ్యము ఎరగగా ఉన్నటువంటి నిన్ను, ఏమి చేయాలో ఎటు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. నిజంగా దేవుని మందిరము ఎంత సమృద్ధికరమైనటువంటి, దేవుని మందిరము కొరకు వీరు తపన పడుతూ ఉన్నారు. దేవుని మందిరమును చూడాలని, దేవుని మందిరములో ప్రభువుని స్తుతించాలని వారు ఎంతో తహతహలాడుతున్నారు. కారణం ఏంటంటే ఆ మందిరములో ఉన్నటువంటి ఆనందము వేరు. ప్రియమైనటువంటి మా నాన్నగారు కూడా సేవకుడండి. అయితే మా నాన్నగారి టైంలో ఆయనకి 2 లక్షల లైన్ మ్యాన్, ఆయన
2 లక్షలు వస్తాయి. విలాసవంతమైనటువంటి ఇల్లు ఉంది, విలాసవంతమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఒక చిన్న మందిరం, ఒక పిట్టగోడ ఉంటుంది. ఆ 2 లక్షల జీతం కలిగినటువంటి వ్యక్తి ఆ పిట్టగోడ మీద గుండుగా అంటాడు, అన్న ఎంత హాయిగా నిద్ర వస్తుందో అంటాడు. కాబట్టి సౌకర్యవంతమైనటువంటి ఇల్లుంది, కానీ ప్రభు ఆయన ఆనందమంతా ఏంటంటే దేవుని మందిరములో. చెప్పండి ఎక్కడంట? దేవుని. మనం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 రోజుల ప్రత్యేక కూడికలలో ప్రభు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ప్రభు నీకు ఒక శ్రేష్టకరమైనటువంటి దేవుని సన్నిధి ప్రభు నీకు అనుగ్రహించారు. మరి దైవజనులు వారు ఎంతో, తండ్రి స్పంచందాసయ్య గారు, తండ్రి గారు, వారు ఎంత సేవ చేశారు మీరు ఎరుగుదురు. వారు ఎంత ప్రయాసపడ్డారు ఎరుగుదురు. వారు అలాంటి గొప్ప ప్రార్థనా పరులతో కూడినటువంటి, మోకాళ్ళ అనుభవంతో కూడినటువంటి, ఎంతో ప్రయాసపడినటువంటి ఆ దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కటి ప్రభు ఏర్పరుచుకున్నటువంటి మందిరములో నీవు ఉన్నావంటే ప్రభు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియమైనటువంటి వారా, ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు నిన్ను కూడా ప్రత్యేకముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినమున కోరహ కుమారులు ఏర్పాటు చేసుకుంటే ప్రభు ఈ సమయమున ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు నిన్ను ఎట్లాగ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన వెల ఇచ్చి నిన్ను ప్రత్యేకముగా ఈ మందిరంలోనికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఊరికి రాలేదండి, ఏదో అట్లా వెళ్తా ఇటు రాలేదు, లేకపోతే ఏదో పాస్టర్ గారు పిలిస్తే నువ్వు రాలేదు. ప్రభు నిన్ను వెల ఇచ్చి ఆయన ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. నువ్వు మందిరములో, ఈ యేసుక్రీస్తు పునరుద్ధార సంఘములో ఉండటం అది దేవుని ప్రణాళిక ఉన్నది, అది దేవుని ఏర్పాటైనది, అది దేవుని ప్రత్యేకమైన నిర్ణయమై ఉన్నది. ప్రియమైనటువంటి వారా, ఆయన యేసుని ఎట్లాగా వెలిచి ఉన్నాడంటే మరి తన విలువైన రక్తమును నీ కొరకై వెల ఇచ్చాడు. చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన సర్వశక్తినిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందరు చెప్పండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. నిజంగా మనమందరము ఎవరంటే ప్రభు క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి బిడ్డలము. అందరు చెప్పండి, ప్రభు క్రీస్తు రక్తము ద్వారా ఎంత ధన్యులమంటే మనము. అందుకు చక్కటి పాట ఉంటుంది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు
ఎవరు చేరెదరో వారెవరంట? ధన్యులు. అందరు చెప్పండి, ఎవరంట? ధన్యులు. నేనైతే దేవుని మందిరాన్ని గురించి ఒక పోలిక నేను చెబుతాను. రైస్ మిల్లు తెలుసండి మీకు? మనం బియ్యం తినేటువంటి రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లులో కొట్టు తీసుకుని వెళితే ఆ మిల్లు ఏం చేస్తుంది? ఆ ఒడ్డుని పొట్టుకు పొట్టు వేరు చేస్తుంది, తవుడుకి తవుడు వేరు చేస్తుంది, మట్టికి మట్టి వేరు చేస్తుంది, నూకలకి నూకలు వేరు చేసి శ్రేష్టకరమైనటువంటి గింజను ఏర్పాటు చేస్తుంది. దేవుని సంఘము కూడా చెప్పండి అలాంటిదే. మనము దేవుని సంఘములోనికి వస్తే దేవుని వాక్య ఉదక స్నానము ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే మస్ట్ ఉన్నదో, మనలో దేవునికి హేయమైనది ఏదైతే ఉన్నదో, మనకు ఆశీర్వాదము కలిగించనది ఏదైతే ఉన్నదో, మనల్ని నిత్య నరకానికి నడిపించేది ఏదైతే ఉన్నదో, ప్రభువుకి సంబంధము లేకుండా చేసేటువంటిది ఏమున్నదో వాటన్నిటిని వేరు చేసేదే దేవుని సంఘము. హల్లెలూయా. ప్రియమైనటువంటి అలాంటి సంఘములో, అలాంటి శ్రేష్టకరమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుని మనం సంతోషపడాలి. అందుకే కోరహ కుమారులు ఎంత సంతోషం అంటే, వారిలో ఎంత ఆనందం అంటే, నేను దేవుని మందిరమును చూడాలి, నేను దేవుని మందిరమును దర్శించాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, నా కుమారుడు గురించి ఏం మాట్లాడతాడు, నా భర్తల గురించి ఏం మాట్లాడతాడు, నా భార్యల గురించి ఏం మాట్లాడతాడు, నా కష్టాల నుంచి ఏం మాట్లాడతాడు అనేటువంటి ఒక గొప్ప ఉత్సాహము నిజంగా ప్రియమైనటువంటి వల్ల మన జీవితంలో కూడా లోకముల నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచిన ఉద్దేశము ఏమిటంటే, ప్రభు ప్రణాళిక మన పైన ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రణాళిక ఉన్నది కాబట్టి ప్రభు తన వెలవిచ్చి నిన్ను కొన్నాడు. చూడండి, మీ ఇంట్లో ఒక వస్తువును జ్ఞాపకం చేసుకోండి. ఏది ఊరికే మీ ఇంట్లోకి రాదు, అది మీరేం చేయాలి? వెల ఇచ్చి కొనాలి. అది ఏ వస్తువు అయినా కానీ వెల ఇచ్చి మీరు కొంటారు కాబట్టి ఇంటిలో ఉంటుంది. కాబట్టి ప్రభువు కూడా వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి ప్రభు ఇంటిలో మనం ఉన్నాము. హల్లెలూయా. అంటే మన ఇంటిలో ఒక చీపిరి కొన్నాము, అది ఊరికి రాదు. ఆ చీపిని ఏం చిన్నగా అది చిన్న చూపు చూడటానికి వీలు లేదు, అది వెల ఇచ్చి కొన్నాము, అది అవసరము. మనకి ఎన్ని బంగారు వస్తువులు, పట్టు చీరలు ఉన్నా కానీ, ఎన్ని వస్తువులు ఉన్నా కానీ, ఆ చీపిరి అనేది ఏం చేస్తుందంటే మన ఇంటిని శుభ్రము చేస్తుంది. కాబట్టి మన ప్రభు ఇంటిలో ఉన్నటువంటి మనందరము దేవుడు వెల ఇచ్చి కొన్న వారమే కానీ తక్కువ అయినటువంటి వారు ఎవరము కాదు. కొందరు పరిచర్య చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ దేవుని పరిచర్య ఎంత గొప్పది తెలుసండి. దేవుని పరిచర్య చేసేటువంటి వారిలో ఆనందము, ఆ సంతోషమే. అందుకే కొందరు దేవుని మందిర పరిచర్య చేయాలని ఆరాటపడుతుంటారు. అమ్మో, ఫస్ట్ నేను ఓడవాలి, ఈరోజు నేను వెళ్ళి అంటే ఆ దేవుని మందిరము, ఆ ఆనందం, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఈరోజు నేను చేపలు అయ్యాను, లేకపోతే ఈరోజు నేను కుర్చీలు అయ్యాను, ఈరోజు నేను కుర్చీలు తొడవాలి. ఎందుకంటే ప్రభు నన్ను ఏం చేశాడు? ప్రత్యేకంగా నా పాపములు తుడిచాడు. ప్రభు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రభు నాకు ఒక నూతనమైన స్థితిని ఇచ్చినాడు, నూతనమైన రక్షణ కార్యమునిచ్చినాడు. ప్రభు నాకు ఒక గొప్ప ధన్యత ఇచ్చినాడు. కాబట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ స్థితిలో నేనేం చేయాలంటే ప్రభువుకు కూడా నేనేం చేయాలి? నేను సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వెల ఇచ్చి మన ఇంటిలో ఏ వస్తువు కొన్న, ఒక చిన్న వస్తువు కొన్నది, అది అవసరమైంది అన్నట్లుగా చేర్చబడిన మనందరము ప్రభువుకు అవసరమైన వారము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి మరి ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రియమైనటువంటి అందుకే నెహెమ్యా గ్రంథము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథములో అద్భుతమైనటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయము 39వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. అందరు జాగ్రత్తగా మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చివరి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. నిజంగా
నెహెమ్యా కాలములో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి యాజకులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. అందరూ చెప్పండి, మేము మా దేవుని మందిరమును అంటే ఆ మందిరము ఆ మాధుర్యాన్ని చూచారు. ఎందుకంటే ఇంతకాలం వారు చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు. దేవుని మందిరమును వారు నిర్లక్ష్య పెట్టిన కారణం చేత వారు చెరలోకి వెళ్ళిన వారు ఉంటున్నారు. వారు అనేక కష్టాలు కొని తెచ్చుకున్న వారు ఉంటున్నారు. వారు అనేక నష్టాలలో వారు ముందుకు కొనసాగినటువంటి వారు ఉన్నారు. అందుకే అయ్యా ఇక మేము మా దేవుని మందిరాన్ని మేము నిర్లక్ష్య పెట్టము. నిజంగా ప్రియమైనటువంటి కొన్నిసార్లు సాధారణ దేవుని మందిరముకు మనము వెళ్ళటానికి మనం ఎప్పుడైతే రెడీ అవుతామో, ప్రభు ఎప్పుడైతే మనలో ఒక నూతనమైన విధానముతో ప్రభు మనల్ని ప్రత్యేకంగా మాట్లాడాలని, ప్రభు తన ప్రణాళికను మన విషయంలో నెరవేర్చాలని ప్రభు ఎప్పుడైతే తలంపు కలిగిన వాడు ఉంటున్నాడో, అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మందిరానికి రాకుండా చేస్తాడు. దేవుని వాక్యము మనలోనికి ప్రవేశించకుండా, దేవుని వాక్యము ద్వారా మనము ముందుకు కొనసాగకుండా సాతానుడు ఏం చేస్తాడంటే మందిరములోనికి ప్రవేశించకుండా చేస్తాడు. అందుకే దావీదు అంటాడు 122వ కీర్తనలో ఏమంటాడు, జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని నాతో అన్నప్పుడు నేనెంతో, అందరు చెప్పండి, సంతోషించి తిని. అబ్బా ఎంత చక్కటి మాట. అంటే దావీదు ఎవరండి? దావీదు ఎవరు మీ అందరికీ తెలుసు కదా. దావీదు ఎవరు? ఒక రాజు. గొర్రెల కాపరి నుంచి దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినాడు. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వాడు. అతడికి ఏమవసరమైంది చెప్పండి? ఏమవసరమైంది? దేవుని మందిరము. అందరు చెప్పండి, ఏమైంది? దేవుని మందిరము. నిజంగా జనులంట దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడంట ఎంతో సంతోషం అంట. నిజంగా దేవుని మందిరంలో ఆ సంతోషాన్ని అనుభవించేటువంటి వారికి తెలుసు. ఏముంటుందంటే బయట వారికి అర్థం కాదు దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో. అందుకే దేవుని వాక్యంలో ఉంది, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. అంటే దేవుని మందిరములో మన అసంపూర్ణతను తొలగించుకొనవచ్చు. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి దేవుని కార్యాలను మనం అనుభవించవచ్చు. అందుకే నీ సన్నిధిలో ఏమంట సంపూర్ణ సంతోషము. అందుకే చక్కటి పాఠనది, సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప శాశ్వతమైనది నీ కృప, మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, సంపూర్ణమైన నీ కృప శాశ్వతమైనది నీ కృప. కాబట్టి ప్రియమైనటువంటి సంపూర్ణతలోనికి తీసుకువచ్చేది దేవుని సన్నిధి. అట్టి సన్నిధిలో మనం ఉన్నాము అన్నటువంటి ఒక గొప్ప సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి మన అసంపూర్ణతలో నుండి సంపూర్ణమైన అనుభవంలోనికి తీసుకుని వచ్చేటువంటిది దేవుని సన్నిధి. అట్టి దేవుని సన్నిధిలో నేను ఉన్నానన్నటువంటి ఆ సంతృప్తి మనం కలిగినటువంటి వారు ఉంటే, ఆ సంతృప్తి మన కుటుంబముతో కూడా ఏం చేయొచ్చుంట, పంచుకొనవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి కోరా కుమారులు వారి జీవితంలో ఎంత ఆనందము పొందుతున్నారు, ఎంత సంతోషం. నిజంగా మన జీవితంలో ప్రభువుని హృదయపూర్వకముగా మనం ప్రభువుని మహిమపరచాలి. అయ్యా నీవు నన్ను లోకము నుండి వేరు చేశావు. చెప్పండి, లోకము నుండి నన్ను వేరు చేశావు. అయ్యా మీ ప్రేమ వేరు పారే మీ ప్రేమ అనుభవంలోనికి మా గొప్ప దేవ, నా అవసరతలు ఎరిగినటువంటి నా గొప్ప దేవ, అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది. నిజంగా ప్రేమైనటువంటి
దావీదు జీవితంలో కూడా అందుకంటాడు, నీ మందిరంలో, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేనున్నాను. మరి మీరు తల్లిదండ్రులుగా ఇక్కడ ఉండవచ్చును, మరి మీ కుమారుల విషయంలో ఆ రీతిగా, అయ్యా యవనులైనటువంటి ఆ కుమారులు మిమ్మల్ని ఆ రీతిగా స్తుతిస్తే, నా కుమారులు కూడా, నా కుటుంబం కూడా మిమ్మల్ని ఆ రీతిగా స్తుతించాలి కదా. ఎప్పుడైనా నువ్వు ఆ రీతిగా ఆలోచించావా? నిజంగా కుటుంబముగా నేను మీ సన్నిధిలో ఉండాలి, కుటుంబముగా ప్రభు మీ సన్నిధిని ఆరాధించాలి అన్నటువంటి అనుభూతి నీకు కలిగి ఉంటే ప్రభు తప్పకుండా నీ పక్షం ఏం చేస్తాడు, నీ కుటుంబం పక్షం గొప్ప కార్యమును జరిగిస్తాడు. ఒక కోరహు కుమారు లాంటి అనుభవం ఉన్నప్పుడు మనము కూడా ఏం చేయాలంటే, ప్రభువు ఒక చక్కని మార్గాన్ని మనకి చూపించాడు, చక్కని దేవుని సన్నిధి మనకి ఇచ్చాడు. వారిని కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి పరిచయము చేయాలి. వారు వాస్తవంగా కొందరు ఒక కుటుంబంలో భర్త దేవుని సన్నిధికి రాలేరు, కొన్నిసార్లు భార్య దేవుని సన్నిధికి రాలేరు, పిల్లలు దేవుని సన్నిధికి రాలేరు. అయితే చెబుతూ మన బాధ్యత ఏ రీతిగా చెప్పాలంటే, ప్రభు మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చినాడు, పాప స్థితి నుండి పరిశుద్ధతలోనికి ఏ రీతిగా తీసుకుని వచ్చినాడో వారికి వివరంగా చెప్పాలి. రెండవదిగా, ప్రభు మన విషయంలో ఏ రీతిగా కార్యాలు జరిగించాడు, ఏ రీతిగా అద్భుతాలు జరిగించాడో వాటిని మనం ఏం చేయాలి, వివరించాలి. వినకపోతే ఏం చేయాలి, మనము ఏం చేయాలి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ క్రియారూపంగా మరొక పద్ధతిలో కూడా కొనసాగించవచ్చు. మన ఇంటిలో ఏదో ఒక పుట్టినరోజు ఉంటుంది, కుమారుడుదో, కుమార్తెదో, లేకపోతే మనవడుదో, మనవరాలదో, ఏదో ఎవరో మనది పుట్టినరోజు ఉంటుంది. దానిని అడ్డు పెట్టుకొని దైవ సేవకుల్ని ఇంటికి పిలిపించుకొని, దైవ సంఘాన్ని ఇంటికి పిలిపించుకొని ఆ సందర్భంతో మనం ఏం చేయాలంట, వారిని దేవుని సన్నిధికి నడిపించవచ్చు. మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, మన ఇంట్లో చనిపోయినటువంటి దినాలు ఉంటాయి, ఎవరో ఒకటి పెద్దోళ్ళు చనిపోతారు, వాళ్ళు మంచి మంచి క్రియలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుని సన్నిధిని అనుభవించడానికి మనం ఏం చేయాలంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాడు చెప్పాడు రాలేదు, మా ఆయన చెప్పాడు రాలేదు, ఆమె చెప్పింది రాలేదని మనం వారిని ఆ అగ్నిలోనికి మనం నెట్టేయకూడదు. మనం నరకంలో వాళ్ళు నెట్టేసినట్టు ఉంటాం. వారిని మనం విడిచిపెట్టేటువంటి వారు ఉంటే వారు నిత్య నరకాగ్నిలో అల్లాడిపోవాలి, వారు ఎంతో వేదన చెందాలి. కాబట్టి మన కుటుంబాన్ని మనం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా మనము దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నాము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 26వ వచనము చదవండి. 4వ దినమున చదవండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లిస్తున్నారంట? ఎక్కడ చెల్లిస్తున్నారు చెప్పండి, దీన్ని చదివినటువంటి వారు. బెరాకా లోయలో. అందరు చెప్పండి, ఎక్కడ? గట్టిగా చెప్పాలి, ఎక్కడ? లోయ అంటే లైట్లు ఉంటాయండి, ఇట్లా కుర్చీలు ఉంటాయా? ఎట్లుంటుంది లోయ అంటే చెప్పండి, మీకు తెలిసినట్లు. చీకటి, తర్వాత ఎంతో గాఢాంధకారమైన పరిస్థితి, చెక్కుముకి పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. కానీ వారంట ప్రభు వారి పక్షమున జరిగించిన మేలును జ్ఞాపకము చేసుకుని దాన్ని వాయిదా వేయకుండా అక్కడ ఒక బెరాకా లోయ ఉంటే, అక్కడ లోయ ఉంటే ఆ లోయను వారు ఏం చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు. అందరు చెప్పండి, ఏ స్తుతులు? నిజంగా మనం కొన్నిసార్లు ప్రభు మనకి ఎన్నెన్నో మేలులు చేస్తే చూద్దాం, తర్వాత చూద్దాం, అదైన తర్వాత
ఏదో ఇల్లు కట్టుకున్న తర్వాత, లేకపోతే ఇంకో పని అయిపోయింది, పిల్లోడు పుట్టిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇట్లా వాయిదాలు వేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే కృతజ్ఞత ప్రభు కార్యము జరిగించినాడో వారు ఏం చేయలేదంటే ఆలస్యము కృతజ్ఞతాస్తుతులు. నిజంగా ఆ కృతజ్ఞతాస్తుతి ఆనందం ఎంతగా ఉంటుందో తెలుసండి. మన ఇంటిలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది, గొప్ప సంతోషాన్ని తీసుకొస్తుంది, ఒక గొప్ప సహవాసాన్ని తీసుకొస్తుంది, ఒక గొప్ప సమాధానకరమైనటువంటి నిమ్మడకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. అందుకే వారు కృతజ్ఞత కూడికను వారు ఏం చేయలేదు, ఆలస్యము చేయలేదు. ప్రభు మన పక్షం ఎన్నెన్ని మేలు జరిగించినారు, ప్రభు మనల్ని రక్షించిన విధానం, ప్రభు మనకి మన కుటుంబాన్ని అనుదినము అభివృద్ధి పరుస్తున్న విధానం, ప్రభు మన కుటుంబంలో ఎన్నెన్ని మేలు చేస్తున్నారు. ప్రతి దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ ఆనందము వేరు, ఆ సంతోషము వేరు, ఆ సమాధానం వేరు. నిజంగా ప్రభు మనకి మనం ఎవరన్నా లోయవటం వల్ల మన కుటుంబాలు ఉండేది, మన ఆ కుటుంబాలు ఎంతో చక్కగా సౌకర్యవంతంగా ప్రభు మనకి ఇచ్చాడు, చక్కటి కుటుంబాలుగా ప్రభు మనకి ఇచ్చాడు, అన్ని విధాలుగా ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేస్తున్నటువంటి వాగ్దానములు దేవుడు మనలో నెరవేరుస్తూ మనకేం చేస్తున్నాడు, సమాధానమును కలిగిస్తున్నాడు. కానీ మనం మాత్రము కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎంతమంది కృతజ్ఞత ఈ సంవత్సరం కృతజ్ఞత కోడికలు కలిగి ఉన్నారండి మీ కుటుంబాల్లో? దేవుడు నన్ను కొత్త సంవత్సరంలో తీసుకొచ్చాడు, లేకపోతే ప్రభు నేను రక్షింపబడిన దినం, లేకపోతే ఇది నా పెళ్లి దినం ఈరోజు, లేక నాకు ప్రభు చక్కటి బహుమానం ఇచ్చిన దినం. ఎంతమంది ఈ సంవత్సరంలో కృతజ్ఞత కోడికలు కలిగి ఉన్నారు? కాబట్టి ఎవరున్నారా? చేర్చగలుగుతారు అట్లా? ఎందుకంటే అర్థమే అని అట్లా అనిపించింది, అడుగుతున్నాను. అంటే అది ఎంతో విలువైనటువంటి ఉన్నారండి. అట్లా ఉంటే చాలా సంతోషం. లేకపోతే వెంటనే మీరు మీ కుటుంబాలలో కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేస్తారు. మీరు లోయలోనే వారు ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడితే, చక్కటి ఇంటిని నీకు ఇస్తే, చక్కటి భర్తలు నీకు ఇస్తే, చక్కటి భార్యలు నీకు ఇస్తే, చక్కటి పిల్లలు నీకు ఇస్తే, చక్కగా ప్రభువు నీకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, నీ జీవనోపాధి నిమిత్తమై ప్రభు నీకు చక్కటి పనిని ఉద్యోగముని నీకు కల్పిస్తే, అన్ని విధాలుగా ప్రభు నీకు సహాయం చేసినప్పుడు నువ్వు ప్రభువు సన్నిధిని గడకపోతే, ప్రభువుని మహిమపరచకపోతే నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మనం చూస్తూ ఉంటాం, అజ్ఞాతవాసి అంటారు. పేపర్లో మనం బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో బొమ్మేసి చూస్తుంటారా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కానీ మనం సమాజంలో సంఘంలోనే ఉంటే అజ్ఞాతంలో ఉన్నట్లుగా ఉన్నాం. ఎప్పుడు? కృతజ్ఞత అనుభవం లేనప్పుడు. చూడు, కనబడటం లేదు ఆ వ్యక్తి అంటారు, కానీ మనం కనిపిస్తున్నా కానీ ప్రభు కనిపించడం లేదు, ప్రభుని మహిమపరచడం లేదు. ప్రియమైనటువంటి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇక్కడ కొన్ని కుటుంబాలన్నీ కలిసి ప్రభువుని స్తుతిస్తున్నాయి. కారణం ఏంటంటే వారి పక్షమున వారు అడిగినది ప్రభు దయచేశారు. చెప్పండి, వారు అడిగినది ప్రభు దయచేశారు. వారు చుట్టూ శక్తులు ఉన్నారు, వారికి శక్తి లేదు, వారికి బలము లేదు, కానీ వారందరూ కలిసి ప్రార్థన చేశారు. అందరూ కలిసి ప్రార్థన చేశారు. నిజముగా అద్భుతముగా దేవుడు వారి ప్రార్థన విని వారికి ఏం చేశాడు, విజయాన్ని దయచేస్తాడు. నిజంగా సంఘ ప్రార్థన ఎంతో విలువైనటువంటిది. చెప్పండి, సంఘ ప్రార్థన ఎంతో విలువైనటువంటిది. మనం అకేషనల్గా మన ఫంక్షన్స్ వాటికి వీటికి ఆ జనం ఎక్కువగా ఉంటారు, మరి ప్రార్థనా కూడికలు అయ్యేసరికి తక్కువగా ఉంటారు. అవును కదండి? కానీ ప్రార్థనా కూడికలలో ఎవరైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితాల్లో కూడా ప్రభు ఏం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అన్నాడు, సంఘము అత్యాశక్తితో ప్రార్థించగా, చెప్పండి, దేవుడు వారి ప్రార్థన విని ఏం చేశాడు, పేతురు సంఖ్యలను
విడగొట్టి వారి ముందుకు తీసుకొని వచ్చాడు. నిజంగా ప్రియమైనటువంటి సంఘ ప్రార్థన, నిజంగా ఆ భాగంలో మనం గమనిస్తున్నట్లయితే అనేకులు కూడి, మార్పు ఇంటిలో అనేకులు కూడి సంఘముగా కూడి వారు ప్రార్థన చేసినప్పుడు, అంటే ఆ దినాలలో ఇలాగ సంఘాలు సౌకర్యాలు లేవు కాబట్టి ఒక ఇంటిలో కూడి, ఇప్పుడైతే ఎక్కడ చక్కటి శ్రేష్టకరమైన మరి సంఘాన్ని ప్రభు మనకిచ్చారు. అద్భుతమైన విషయం ఏంటంటే మంచి చక్కటి ఆధ్యాత్మికమైన దైవ సేవకుల్ని మనకిచ్చారు. మరి అందరూ, నేను మన పాస్టర్